క్రిస్మస్ ప్రవచనాలు దేవుడు ముందుగా రచించిన కథలు. క్రిస్మస్ కథ అనేది ఒక రాత్రి జరిగిన సంఘటన కాదు, శతాబ్దాల పాటు దేవుడు ముందుగానే రచించిన దివ్య చరిత్ర. ప్రవక్తలు చెప్పిన మాటలే యేసుక్రీస్తు జననంలో నెరవేరడం మన విశ్వాసానికి ఒక శాసనం లాంటిది. దేవుడు ప్రవక్తలచే క్రీస్తు జననం గురించి, ఆయన మరణం గురించి చెప్పిన ప్రవచనాల గురించి చూద్దాం. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మాన్యుయల్ అని పేరు పెడతారని యెషయా చెప్పాడు. మనకు ఒక గిఫ్ట్ గా కుమారుడు ఇవ్వబడతాడని యెషయా 9:6 చూస్తాం. యెషయా 53లో మనకు బాధపడే సేవకుడిగా కనిపిస్తాడు. ఆయన జనానికి ముందే మరణం గురించి ప్రవచించబడింది. బెత్లెహేమా, చిన్న పట్టణమా, నీ నుండి మాకు పాలకుడు పుడతాడని మీకా ప్రవచిస్తాడు. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచానని హోషేయ చెప్తాడు. స్త్రీ సంతానం నుండే సర్పపు శిరస్సును నాశనం చేస్తాడని మోషే చెప్తాడు. యూదా వంశం నుండి రాజధానం విడవదని ఆదికాండం 49 చూస్తాం. దావీదు వంశంలో పుట్టే రాజు శాశ్వతమైన రాజ్యాన్ని స్థిరపరుస్తాడని నాతాను ప్రవక్త చెప్తాడు. దావీదు వంశంలో న్యాయపరుడు, నీతిమంతుడైన కొమ్మ వస్తుందని ఇర్మియా చెప్తాడు. దేవాలయ పునర్నిర్మాణం తర్వాత సరైన కాలంలో అభిషిక్తుడు ప్రత్యక్షమవుతాడని దానియేలు చెప్తాడు. చిగురు అనే సేవకుడు వస్తున్నాడని జకర్యా చెప్తాడు. నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు వినయంగా గాడిద పిల్లపై అని జకర్యా 9 మనం చదువుకుంటాం. యేసుక్రీస్తు జననానికి దగ్గరలో ఆయన సేవ ప్రారంభానికి సంకేతంగా నా ముందు దారి సిద్ధం చేసే దూతను పంపుతాను అని బాప్తిసమిచ్చి యోహాను గురించి మలాకీ ప్రవక్త చెప్తాడు. నీవే నా కుమారుడు అని యేసుక్రీస్తు దైవత్వం గురించి ముందే చెప్పాడు దావీదు శతాబ్దాల ముందే వివరించినది యేసుక్రీస్తు శిలువపై నెరవేరింది. కీర్తన 22 చూస్తాం. ఇలా క్రిస్మస్ ప్రవచనాలు మనకు చాలా విషయాలు నేర్పాయి. దేవుడు చెప్పిన మాట నిజమే, దేవుడు తన సమయంలో అన్ని నెరవేర్చుతాడు. దేవుడు సిద్ధం చేసిన కథలో మనకు కూడా స్థానం ఉంది. క్రిస్మస్ ఒక పండగ కాదు, దేవుని వాక్యం సజీవమై చరిత్రలో దిగి వచ్చిన రోజు. దేవుని వాక్యం ఎప్పుడూ నిలకడగా ఉంటుంది. క్రిస్మస్ యాదృచ్ఛికం కాదు, దేవుని ప్లాన్, దేవుని దివ్య ఆజ్ఞ. ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఎందుకు పుడతాడు అన్ని ముందుగానే మనం చూస్తాం. మనం కూడా దేవుని రచనలో భాగమే. దేవుడు యేసుక్రీస్తు కథను ముందు సిద్ధం చేసినట్లే మన జీవితాన్ని కూడా ఒక ప్లాన్ ముందుగా సిద్ధం చేశాడు. దేవుని హస్తంలో మన జీవితం ఎప్పుడు యాదృచ్ఛికంగా ఉండదు. క్రిస్మస్ అంటే దేవుడు మనకు శాశ్వతంగా ఇచ్చిన గిఫ్ట్. క్రిస్మస్ అంటే దేవుడు మన కోసం ముందుగా సిద్ధం చేసిన మార్గం.